శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 6వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి సాయంత్రం 4:13 వరకు, అనంతరం త్రయోదశి. భరణీ నక్షత్రం రాత్రి 1:51 వరకు, అనంతరం కృత్తికా నక్షత్రం. అతికంఠ యోగం రాత్రి 7:26 వరకు, అనంతరం సుకర్మ యోగం. తైతులకరణం సాయంత్రం 4:13 వరకు, అనంతరం గరజీకరణం. నెటి అమృత ఘడియలు రాత్రి 9:18 నుండి 10:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:28 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:13 నుండి 1:44 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ద్వాదశి తిథి ఈరోజు. అదేవిధంగా ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు శుక్రవారం భరణీ నక్షత్రం, అదేవిధంగా ద్వాదశి తిథి. ఈ భరణీ నక్షత్రం యమ నక్షత్రం. భరణీ స్యాత్ యమోయామ్య హ్యంతకో హ్యమసంజ్ఞక అని మనకి నిఘంటువులో భరణీ నక్షత్రం యొక్క పేర్లు చెప్పబడుతున్నాయి. యమ అనగానే ఆ రెండక్షరాలు మనలో వణుకు పుట్టించేవిగా ఉంటాయి. దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యముడు ఈ దక్షిణ దిక్కును మాత్రమే పరిపాలించడం కాకుండా ఆయన ప్రేతనాథుడు అని పేరుగాంచి ఉన్నాడు. అంటే సమస్త జీవుల యొక్క సమయం పూర్తయిన తరువాత ఆయన మరణ రూపంలో మనిషి యొక్క ప్రాణాలను కబళించి వాడి యొక్క పుణ్యపాప విశేషాలను అనుసరించి ఊర్ధ్వలోకాలను ప్రసాదించేటటువంటి దైవతంగా, సమవర్తిగా, కాలస్వరూపంగా, కాలుడిగా పిలువబడుతున్నాడు. అటువంటి యమధర్మరాజు యొక్క బాధ జీవుడికి ఎప్పుడు ఉంటుంది అన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే, అకాల మృత్యు ఉంటే ఉంటుంది, లేదంటే ఆయుష్ పూర్తయిన తర్వాత మృత్యు దేవత రూపంలో ఆయన వచ్చి కబళిస్తాడు అని శాస్త్రంలో చెప్పబడుతుంది. అయితే ఈ యమధర్మరాజు యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలంటే ఏం చేయాలి అంటే, కర్మఫలాన్ని అనుసరించి వచ్చేటటువంటి అకాల మృత్యు గణదోషాలను పోగొట్టుకోవాలంటే భగవత్పాద సమాశ్రయం చెయ్యాలి అని చెప్పారు. ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అని మనకి పురాణాల్లో అనేక కథలు మనకి వివరిస్తున్నాయి. ఉదాహరణకు మార్కండేయుడు అనేటటువంటి మునిబాలకుడు 7 సంవత్సరాల వయస్సు ఆయుర్దాయంతో అతను జన్మిస్తే ఆ మహానుభావుడు ఉత్తమమైనటువంటి జీవన మార్గాన్ని అన్వయించి 7 కల్పాల ఆయుష్ని పొందాడు. భగవత్పాద సమాశ్రయం చేశాడు. ముఖ్యంగా పరమేశ్వర పాద సమాశ్రయం చేశాడు. చంద్రశేఖరాష్టకం అనేటటువంటి అద్భుతమైన అష్టకాన్ని విరచించి లోకానికి అందించి ఆ అష్టకంలో ఆయన చెప్తాడు, చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. చంద్రశేఖరుడి యొక్క పాదాలు గనక పట్టుకున్నట్లయితే యముడు నన్నేం చేస్తాడు అని నిజంగా ఆయన అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట. అయితే ఇక్కడ మనందరం ఒక విషయాన్ని ప్రశ్నించుకోవాలి. ఎందుకండి ఇక్కడ చంద్రశేఖరుడు అనే పేరు పెట్టాడు? నీలకంఠుడని, గరుడకంఠుడని, త్రినేత్రధరుడని, త్రిశూలధరుడని, భవుడని, శర్వుడని ఇట్లా పరమేశ్వరుడికి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి కదా. చంద్రశేఖర అనడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, పరమేశ్వరుడు ధరించేటటువంటి సిగలో ధరించినటువంటి ఆ చంద్రవంక చంద్రుడికి ఉన్నటువంటి అనేకమైనటువంటి కళల్లో అమృత కళ అనేటటువంటి కళ అనమాట. అమృత కళ అంటే మృతము అంటే మరణము, అమృతము అంటే మరణం లేకుండా చేసేది అని. కాబట్టి అటువంటి అమృత కళను ధరించినటువంటి వాడు కాబట్టి ఆయన చంద్రశేఖరుడు అయ్యాడు. అయితే మనకి సంప్రదాయంలో, పురాణంలో దీన్ని బట్టి వైశిష్ట్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఈశ్వరుడికి అమ్మవారికి ఎటువంటి భేదం లేదు. అందుకే అమ్మవారు కూడా సిగలో చంద్రవంక ధరించి ఉంటుంది. మనం లలితా పరాదేవత యొక్క చిత్రాన్ని గమనించినట్లయితే అటువంటి లలితా పరాదేవత యొక్క ఆరాధన ఈ భరణీ నక్షత్రం శుక్రవారం వచ్చినటువంటి ఈరోజు కనుక అమ్మవారి నామాలు కనుక స్మరించి అమ్మవారి అర్చన కనుక చేసినట్లయితే చక్కగా మృత్యువు నుండి తరింపబడతారు. అకాల మృత్యు గండ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే సంప్రదాయంలో మనకు ఒక మాట అంటూ ఉంటారు, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అటువంటి అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వటం కోసం ఈ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసంలో వచ్చినటువంటి ఈ ద్వాదశి నాడు అమ్మవారి యొక్క నామావళి చక్కగా స్మరించి, జపించి, పారాయణ చేసి అమ్మ దర్శనం చేసుకొని అమ్మ యొక్క కృపకు పాత్రలైతే సమస్త శుభాలు సిద్ధిస్తాయి. అందులో ఈరోజు మహాప్రదోష వ్రతం, ఈరోజు శుక్రప్రదోషం అంటారు. త్రయోదశి ప్రదోష కాలంలో ఉన్నది కాబట్టి ఈనాడు ఈ ప్రదోష వ్రతంలో శివ దర్శనం చేయడం, ఈశ్వరారాధన చేయడం, అనేకమైనటువంటి జ్ఞాతాజ్ఞాతాది దోషాలను పోగొట్టేటటువంటి విశేషమైన ప్రక్రియగా పెద్దలు అభివర్ణిస్తున్నారు. అటువంటి ప్రదోష కాలంలో శివదర్శనం చేసి ఉదయం పూట, అంటే ఈ శుక్రవారం రోజు ఉదయం పూట యథాశక్తిగా ఇక్కడ ప్రదోషంలో శివారాధన, ఉదయం పూట శివ అని పిలువబడేటటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేసి
అందరూ అమ్మ యొక్క ఈశ్వరుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత్రే నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి ద్వాదశి, వారం భృగువారం లేదా శుక్రవారం, నక్షత్రం భరణి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, బృహస్పతికి ఉచ్చస్థితి, కేతువు సింహక్షేత్రంలో, రాహు కుంభక్షేత్రంలో, శని మీనక్షేత్రంలో, కుజుడు చంద్రుడు మేషక్షేత్రంలో. ఇది చక్కటి చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ధనయోగానికి దోహదపడుతుంది. కుజుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రవి వృషభ క్షేత్రంలో, బుధుడు మిథున క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో అలసత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు ప్రబలమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక ఇబ్బందులు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. మానసిక క్లేశాలు కూడా దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. సంభాషణలు రుచిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు గృహరీత్యా కూడా నెలకొంటాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారంగా వారికి లాభిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కలిగి ఉంటారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. సంభాషణలు రుచిస్తాయి. మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం చోటు చేసుకుంటుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు నెలకొంటాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో
తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత కొంతవరకు ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొంతవరకు ఆశాజనకంగా మారుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు మాత్రం చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మానసిక క్లేశాలు దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. శుభ ఫలితాలు గృహపరంగా పొందగలుగుతారు. ఎదురు చూసినటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. అధిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఉపశమనం కూడా సమాంతరంగా లభిస్తుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, శ్రీ సూక్త పఠనం ద్వారా, శ్రవణం ద్వారా ఉత్తమ ఫలితాలు ఆర్థిక పరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి లేకపోలేదు. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. క్రీడారంగం వారికి కీర్తి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కీర్తిని పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీల్లో కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు మానసిక వేదనకి గురి చేస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. సంఘర్షణలు మహిళలకు వృత్తిలో కొనసాగుతాయి. ఉద్యోగ విషయాల్లో కూడా మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. పైవారితో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ విద్యార్థులకి గుర్తింపు ఆలస్యం అవుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, అష్టమ రవి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు అధిగమించగలుగుతారు. అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆరోగ్య బలం పెరుగుతుంది. సంతోష వార్తల ద్వారా మానసిక ఉత్తేజాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, కనకధారాస్తం వంటి స్తుతులతో కీర్తించడం ద్వారా
ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. అదృష్ట సంఘటనల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు చోటు చేసుకుంటాయి. ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపుకు నోచుకోరు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తారసపడతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. ప్రతిభ ఉన్నప్పటికీ విద్యార్థులకి అసహనం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అర్ధాష్టమ శని, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ, ఏకాగ్రత వంటివి పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిడిల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అకారణ ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఇక్కట్లు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. సూక్ష్మత తగ్గుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి ఆలోచన సంపత్తి మాత్రమే కలిసి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మందత్వం తొలగుతుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అంచెలంచెలుగా ఎదిగేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి, ప్రేరణతో కూడినటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సులక్షణాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గెలుపు సాధ్యపడుతుంది. మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కూడా చవిచూస్తారు. మహిళలకు అత్యంత అనుకూలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా మంచి విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి వాహన విషయాలు అనుకూలించాలని, భూ సంబంధిత లావాదేవీల్లో అభివృద్ధి చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, సంతోష సంఘటనలు తద్వారా విజయాలు ప్రాప్తించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా రిక్త తిథులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, పూర్ణ తిథులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, రిక్త తిథుల్లో పూర్ణ తిథుల్లో ఎటువంటి పనులు నిర్వహించవచ్చో, ఎలాంటి పనులు నిర్వహించరాదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో తిథులను 5 రకాలుగా విభజించారు. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని 5 రకాలుగా విభజించినటువంటి తిథుల్లో రిక్త తిథులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. రిక్త తిథులు ఏంటంటే చవితి, నవమి, చతుర్దశి. ఈ 3 తిథులను రిక్త తిథులు అనే పేరుతో పిలుస్తారు. రిక్త అంటే అర్థం ఏంటంటే ఖాళీ అని అర్థం. రిక్త తిథులు అంటే ఖాళీ తిథులు అని అర్థం. అంటే రిక్త తిథులు ఉన్న రోజుల్లో ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. అందుకే వీటిని రిక్త తిథులు అనే పేరుతో పిలుస్తారు. రిక్త అంటే ఖాళీ, శూన్యం కాబట్టి వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన, గృహారంభము ఇటువంటి శుభ కార్యక్రమాలేవి కూడా రిక్త తిథుల్లో చేయకూడదు. నూతన వ్యాపారాలేవి కూడా రిక్త తిథుల్లో ప్రారంభించరాదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, ప్రత్యేకమైన ఒప్పందాల మీద సంతకాలు చేసుకోవటం ఇటువంటివేవి కూడా రిక్త తిథుల్లో నిర్వహించరాదు. రిక్త తిథుల్లో ఎటువంటి పనులు చేయాలో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. రిక్త తిథులు అనేవి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక సాధనకు, న్యాయపరమైనటువంటి రక్షణ పొందటానికి విశేషంగా సహకరిస్తాయి. అంటే ఎవరైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలన్నా, నోములు చేయాలన్నా, వ్రతాలు చేయాలన్నా, గ్రహదోష నివారణకు చేసుకునేటటువంటి జపాలు నిర్వహించుకోవాలన్నా రిక్త తిథుల్లో చేసుకోవాలి. ఎందుకంటే ఈ రిక్త తిథుల్లో తీవ్రమైనటువంటి ఉపవాసాల ద్వారా కానీ, ధ్యానాల ద్వారా కానీ, స్తోత్ర పారాయణల ద్వారా కానీ మనకున్న పెద్ద పెద్ద జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలకు అద్భుతంగా సహకరించే తిథులు రిక్త తిథులు. అంటే చవితి, నవమి, చతుర్దశి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు రిక్త తిథులు విశేషంగా సహకరిస్తాయి. అంటే శత్రువుల ఎత్తులకు పై ఎత్తులు వేయటం, శత్రువుల మీద విజయం సాధించటం, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు వీటన్నిటికీ రిక్త తిథులు చాలా అద్భుతంగా సహకరిస్తాయి. కోర్టులో దావాలు వేయటానికి, కోర్టు సంబంధమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రిక్త తిథులు విశేషంగా అనుకూలిస్తాయి. అలాగే రిక్త తిథుల్లో ఇంకొన్ని ముఖ్యమైన పనులు కూడా చేసుకోవచ్చు. నిర్వహణకు సంబంధించిన పనులు కూడా రిక్త తిథుల్లో చేసుకోవచ్చు. నిర్వహణకు సంబంధించిన పనులు అంటే ఎవరైనా ఇంటిని శుభ్రపరచుకోవాలంటే, ఇంట్లో పనికిరాని వస్తువులు పారవేయాలంటే రిక్త తిథుల్లో అటువంటి పనులు చేసుకోవాలి. అలాగే ఎవరైనా ఇంటి ఆవరణలో ఉన్నటువంటి చెట్లను చాలా చక్కగా ఏర్పాటు చేసుకోవటానికి, చెట్లకు ఉన్నటువంటి కొమ్మలను కత్తిరించటానికి ఇటువంటి పనులన్నిటికీ కూడా రిక్త తిథులు విశేషంగా సహకరిస్తాయి. చెట్ల కొమ్మలను తొలగింపజేయటానికి, గృహంలో అనవసరమైనటువంటి వస్తువులను తొలగింపజేసుకోవటానికి, గృహాన్ని శుభ్రంగా చేసుకోవటానికి వీటన్నిటికీ కూడా ఈ రిక్త తిథులు అనేవి చాలా అద్భుతంగా సహకరిస్తాయి. అయితే రిక్త తిథులకి ఒక ప్రత్యేకమైన మినహాయింపును జ్యోతిష శాస్త్రం చెప్పారు. ఆ ప్రత్యేకమైన మినహాయింపు ఏంటంటే ఎప్పుడైనా రిక్త తిథులు శనివారంతో కలిసి వస్తే దాన్ని సిద్ధి యోగం అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు మాత్రం చాలా అద్భుతం. మామూలుగా అయితే చవితి కానీ, నవమి కానీ, చతుర్దశి తిథి కానీ వీటిల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఏవీ చేయకూడదు. ముఖ్యమైన ఉద్యోగ వ్యాపార సంబంధమైన పనులు ఏవీ చేయకూడదు. కీలకమైన కార్యక్రమాలు ఏవీ చేయకూడదు. కానీ చవితి కానీ, నవమి కానీ, చతుర్దశి కానీ శనివారంతో కలిసి వస్తే దాన్ని సిద్ధియోగంగా పిలుస్తారు. అది సిద్ధియోగం అయిపోతుంది. కాబట్టి శనివారంతో కలిసి వచ్చిన రోజు మాత్రం ఈ రిక్త తిథులు ఉన్నప్పటికీ అప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఏవైతే పనులు కొన్ని చోట్ల నిలిచిపోయినాయో, కొన్ని చోట్ల ఆగిపోయినాయో వాటన్నిటినీ సులభంగా పూర్తి చేసుకోవటానికి ఈ రిక్త తిథులు అనేవి చాలా అద్భుతంగా సహకరిస్తాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా రిక్త తిథుల్లో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా పూర్ణ తిథుల గురించి కూడా చెప్పడం జరిగింది. పూర్ణ తిథులు అంటే ఏంటంటే పంచమి, దశమి, అమావాస్య, పౌర్ణమి తిథులను పూర్ణ తిథులు అంటారు. ఈ పూర్ణ తిథుల్లో ఎవరైనా సరే ప్రయాణాలు నిర్వహించుకోవచ్చు. ఒక్క అమావాస్య రోజు మాత్రం ప్రయాణాలు చేయకూడదు.
కేవలం పితృకార్యాలు చేయాలి. పంచమి, దశమి, పౌర్ణమి రోజు ప్రయాణాలు నిర్వహించుకోవటానికి అనుకూలం. ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కూడా ఈ పూర్ణ తిథులు పంచమి, దశమి, పౌర్ణమి చాలా అద్భుతంగా సహకరిస్తాయి. అయితే ప్రధానంగా ఈ పూర్ణ తిథుల్లో ఏం చేయాలి అనేది జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ పూర్ణ తిథుల్లో శాంతక కార్యక్రమాలు, పౌష్టిక కార్యక్రమాలు నిర్వహించమని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ శాంతిక కార్యక్రమాలు ఏంటంటే జీవితంలో ఏవైనా ఆపదలు, భయాలు, కష్టాలు వస్తే అవన్నీ తొలగింపజేసుకోవటానికి సుదర్శన హోమాలు చేసుకోవటం, అలాగే ఆయుష్ హోమం చేసుకోవటం, మృత్యుంజయ హోమం చేసుకోవటం, నవగ్రహ శాంతి హోమం చేసుకోవటం, ఇలాంటివి పూర్ణ తిథుల్లో చేసుకోవచ్చు. వీటిని శాంతిక కర్మలు అనే పేరుతో పిలుస్తారు. అలాగే పౌష్టిక కర్మలని కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. పౌష్టిక కర్మలు అంటే మన సంపద పెరగటానికి, ఆయుష్ పెరగటానికి, ఆరోగ్యం వృద్ధి చేసుకోవటానికి చేసే కర్మలను పౌష్టిక కర్మలు అంటారు. ఈ పౌష్టిక కర్మలు ధన్వంతరి హోమము, ఆయుష్ హోమము, రాజశ్యామల హోమము ఇటువంటివి చేసుకోవటానికి, ఇలాంటి పౌష్టిక కర్మలు చేసుకోవటానికి పూర్ణ తిథులు విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి రిక్త తిథుల్లో, పూర్ణ తిథుల్లో ఈ ప్రత్యేకమైనటువంటి పనులు చేసుకోండి. అయితే పూర్ణ తిథుల యొక్క చివరి 2 గడియలను తిథి గండాంత కాలం అనే పేరుతో పిలుస్తారు. ఆ సమయంలో మాత్రం ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. ఇలా తిథులను అనుసరించి ప్రత్యేకమైన పనులు చేసి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శని త్రయోదశి, మాస శివరాత్రి. అధిక మాసంలో వచ్చే శని త్రయోదశి, మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.